లూకా 10:17 ఆ 70 మంది శిష్యులు, ఎంతమంది అండి? 70 మంది. చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. సిద్ధపడుతున్నారండి. 70 మంది శిష్యుల్లాగా ఎంతమంది మీ జీవితాలు సిద్ధపరచుకుంటున్నారు? ఈ రోజు నుండి మన పరిస్థితిని చూసి ఏడ్చే ప్రార్థన మనం చేయొద్దు, మన పరిస్థితులను మార్చే ప్రార్థన మనం చేద్దాం. గొప్ప కార్యము దేవుడు జరిగించును గాక. గట్టిగా చెప్పండి, దేవుడు జరిగించును గాక. మనందరినీ దేవుడు సిద్ధపరచును గాక. మన గృహాల్లో పరిస్థితులని ప్రేయర్ ద్వారా అణిచివేయబడును గాక. మన మినిస్ట్రీలో వాడు తొక్కబడును గాక. మన కుటుంబాల్లో వాడు బ్రేక్ అయిపోవును గాక. శత్రు బలం అంతటి కూడా ఫెయిల్యూర్ అయిపోవాలి. వేస్తున్నాము. అందరం కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. తండ్రి ఇచ్చిన వర్తమానం మా అందరిలో ఫలింపజేసి, వింటున్న వారు వినబోతున్న వారిలో ఫలిభరితంగా మార్చి, వారందరూ ప్రతి అధికారముతో నీ సేవలో పరిచర్యలు కుటుంబాల్లో వాడబడే కృపనిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.